ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. వెనుకబడిన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్లో ఈరోజు సాయంత్రం ప్రపంచ సుందరి 2025 ఫైనల్ పోటీలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అవినీతి రహిత పాలన అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. జిల్లాలోని కాట్రేనికోన మండలం చేయేర్లో నిర్వహించే పింఛన్ల పంపిణీ P4 కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. పర్యటనలో భాగంగా తొలుత చెయ్యేరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొంటారు. ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేస్తున్న చెరువు పనులను పరిశీలించి శ్రామికులతో మాట్లాడతారు. లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తారు. తర్వాత అదే గ్రామంలో ప్రజావేదిక వద్దకు చేరుకుని స్థానికులతో సమావేశమవుతారు. ఎంపిక చేసిన బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్న కార్యక్రమంలో పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య CII వార్షిక సమ్మేళనంలో నిన్న ముఖ్యమంత్రి పాల్గొని ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలో అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వివరించారు. సంపద సృష్టి పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. సంపద సృష్టిలో రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు సహకరించాలని ముఖ్యమంత్రి కోరుతూ, First of all, we have to create wealth. Wealth will be created by entrepreneurs. If you create wealth, I can get more revenue. If you can get more revenue, I can give more and more welfare programs and empowering the people. That is where I used to debate. Without wealth creation, you cannot do welfare programs. ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద అడవి తల్లి బాట పేరుతో ఆంధ్రప్రదేశ్లో 1,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రహదారులు ఆదివాసీల జీవనశైలిని మారుస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి వారు సమగ్రాభివృద్ధి సాధించేలా చూడడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సామాజిక మాధ్యమం Xలో పేర్కొన్నారు. జన్మన్ పథకంలో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా లక్కవరం నుంచి చెడిగొండ వరకు 87.18 లక్షలతో నిర్మించిన రహదారి పనులకు సంబంధించిన చిత్రాలను ఆయన Xలో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో జూన్ 1 నుంచి డీలర్లు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాల పంపిణీకి సిద్ధం కావాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నిన్న రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే పంపిణీ చేస్తామని చెప్పారు. పాత కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ కార్డులను అందిస్తామని మంత్రి వివరిస్తూ, ప్రతి ఫేర్ ప్రైస్ షాప్ కి ఒక యాప్ ఇచ్చాం. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు షాపులు ఉదయం 8 నుంచి 12 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 4 నుంచి 8 వరకు తలుపులు తెరిచే ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ ఇంటి వరకే వచ్చి రేషన్ డెలివరీ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15,56,000 మందికి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. 1,46,00,000 రేషన్ కార్డులు ఉచితంగా కొత్త స్మార్ట్ కార్డులు అనేది మేము తయారు చేసి రాబోయే నెలలో మేము వాళ్ళందరికీ కూడా అందించబోతున్నాం. హైదరాబాద్లో జరుగుతున్న ప్రపంచ సుందరి 2025 పోటీలు తుది దశకు చేరుకున్నాయి. నగరంలోని హైటెక్స్ వేదికగా ఈ సాయంత్రం మిస్ వరల్డ్ పోటీల ఫైనల్ జరగనుంది. కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు 108 దేశాల సుందరిమణులు పోటీ పడుతున్నారు. మిస్ ఇండియా నందిని గుప్తా సహా 16 మంది ఇప్పటికే టాప్ 40కి చేరుకున్నారు. మరో 24 మందిని న్యాయ నిర్ణేతలు ఈరోజు ఎంపిక చేయనున్నారు. అనంతరం చివరి దశలో అమెరికా, కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఓషియానా ఖండాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి ఈ నలుగురిలో తుది ప్రశ్న ద్వారా మిస్ వరల్డ్ను ప్రకటిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అవినీతి రహిత పాలన అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, వానాకాలం పంట సన్నద్ధతపై నిన్న సమీక్షించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, బెటర్ అడ్మినిస్ట్రేషన్, బెటర్ గవర్నెన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నా. ఒక నిరంతర ప్రక్రియగా అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. మా దృష్టికి వచ్చిన ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నాము. డిండి ప్రాజెక్ట్ కి 1,500 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టబోతున్నాము. SLBC పనులు త్వరలో పునఃప్రారంభం చేయబోతున్నాము. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం.
పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987 నుంచి ప్రతి ఏటా మే 31 తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది. పొగాకు వాడకాన్ని వేడాలని ప్రజలు అవగాహన కల్పిస్తూ ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ ఉదయం 10:30 ప్రసారమవుతుంది. దేశంలోని మారుమూల ప్రాంతాలు మొదలుకొని ప్రపంచ దేశాలకి సంబంధించిన రోజువారీ విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రసార భారతి శబ్ద్ పోర్టల్ వార్తా కథనాల రూపంలో ఉచితంగా అందిస్తోంది. అనేక అంశాలకు సంబంధించి రోజుకి 800కు పైగా వార్తా కథనాలను 15 ప్రాంతీయ భాషల్లో శబ్ద్ పోర్టల్ ద్వారా వీక్షించవచ్చు. కాగా ఈ శబ్ద్ పోర్టల్లోని సమాచారాన్ని కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్తో పాటు ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చని, ఎటువంటి కాపీరైట్ సమస్యలు ఉండవని ప్రసార భారతి ఒక ప్రకటనలో తెలిపింది. విదేశాల్లో పర్యటిస్తున్న శశి థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంట్ సభ్యుల బృందం కొలంబియాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా కొలంబియన్ జాతీయ అసెంబ్లీలో ఆ దేశ నాయకులైన అలెజాండ్రో టోరో, జైమ్ రౌల్ సలామాంకాతో సమావేశమైంది. ఈ సందర్భంగా వారు సార్వభౌమత్వాన్ని రక్షించుకునే హక్కు భారత్కు ఉందని తమ మద్దతు ప్రకటించారు. మరోవైపు బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంట్ సభ్యుల బృందం డెన్మార్క్ పార్లమెంటు విదేశీ విధాన కమిటీ చైర్మన్ క్రిస్టియన్ ఫ్రీస్తో సమావేశమైంది. ఈ సందర్భంగా భారతదేశం ఉగ్రవాద దాడులకు ప్రతీకారంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ గురించి ఎంపీల బృందం తెలియజేసింది. ఉగ్రవాద కట్టడికి డెన్మార్క్ మద్దతు ఇస్తుందని క్రిస్టియన్ ఫ్రీస్ తెలిపారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితి గురించి వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలుపుతూ, ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రకృతి సౌందర్యం, గొప్ప సంస్కృతికి గోవా రాష్ట్రం నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ రాజ్భవన్లో నిర్వహించిన గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ఆహ్లాదకరమైన బీచ్లతో ఆతిథ్య రంగంలో గోవా ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. గోవా అతి చిన్న రాష్ట్రమైనప్పటికీ దేశానికి ఆర్థిక సహకారాన్ని అందిస్తోందని చెప్పారు. పర్యాటకాభివృద్ధి, అధిక అక్షరాస్యత, గొప్ప జీవన వైవిధ్యంతో గోవా రాష్ట్రం తనదైన ముద్ర వేసుకుందని గవర్నర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడారంగానికి ప్రాధాన్యతనిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని ఆ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లోని స్థానిక కళాశాలలో నిర్వహించిన వేసవి క్రీడల శిక్షణ ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రతిభ కనబరిచిన వారికి చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత నెల రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులకు వివిధ క్రీడల్లో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించి గొప్ప క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. రాయచోటి ప్రాంతాన్ని క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. వెనుకబడిన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్లో ఈరోజు సాయంత్రం ప్రపంచ సుందరి 2025 ఫైనల్ పోటీలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అవినీతి రహిత పాలన అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.